నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మాలకు నమస్కారం సమర్పిస్తూ మనం నిన్న లలితా సహస్రనామ స్తోత్రంలో పూర్వపీఠ గురించి తెలుసుకున్నాం. అంటే పూర్వ భాగం గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత అసలు లలితా సహస్రం ఎందుకు, అమ్మవారు ఎందుకు ఆవిర్భవించారు అనే దానికి దాని సహస్రనామానికి వెనుక ఒక కథ ఉంది. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆ కథలో ఉన్న అంశాన్ని అనుసరిస్తూనే సహస్రనామం వస్తుంది మనకి. అందువల్ల ముందు కథ తెలుసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఆ కథ ఏంటంటే, తారకాసురుడు అనే రాక్షసుడు అన్ని లోకాలను హింసిస్తుంటే దేవతలంతా కలిసి తారకాసురుడు ఎవరి చేత మరణిస్తారని ఆలోచిస్తే కుమారస్వామి చేతిలోనే మరణిస్తాడని తెలుస్తుంది. కుమారస్వామి ఎలా వస్తాడు? శివపార్వతుల కళ్యాణం అయితే కానీ రాడు. అందువల్ల ఆ శివపార్వతులకి కళ్యాణం చేయాలని సంకల్పించుకొని, కానీ శివుడు హిమాలయాల్లో ఆ సమయంలో తపస్సు చేస్తుంటాడు. చేస్తున్నటువంటి ఆ శివునికి సేవలు చేస్తూ అమ్మవారు పార్వతీదేవిగా తిరుగుతుంటారు. అటువంటి సమయంలో దేవతలంతా ఆలోచించి మన్మధుణ్ణి వెళ్ళి ఆ శివునికి మోహం కలిగించమని చెప్పి పంపుతారు. మన్మధుడు వచ్చి ఆ శివుడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో అక్కడంతా చుట్టుపక్కలంతా వసంత ఋతువును, మలయ మారుతాన్ని అన్ని కలిగిస్తాడు. మన్మధుడు చేసే పని అదే కదా. అంటే మామూలు వాతావరణం అంతా, ప్రకృతిని అంతా మార్చేస్తాడు, ఆహ్లాదకరంగా తయారు చేస్తాడు. చాలా అందంగా తయారయ్యి అప్పుడే పూలన్నీ వికసించి మంచి వాసనలు వస్తూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి ఆహ్లాదకరంగా తయారైపోతుంది. అటువంటి సమయంలోనే ఈ పార్వతీదేవి కూడా అయ్యవారికి సేవ చేయడం కోసం వస్తుంది పూలు తీసుకొని. అప్పుడు ఈ మన్మధుడు సమయం చూచి ఆ శివుని మీద పూల బాణాలు వేస్తాడు. వేయగానే శివుడు ఒక్కసారి అమ్మవారిని కళ్ళు తెరుస్తాడు. ఎదురుగ్గా పార్వతీ అమ్మవారిని చూస్తాడు. చూసి ఒక్క నిమిషం మనసు చెలుస్తుంది ఆయనకి. అప్పుడు ఆయన అనుకుంటాడు, నేను తపస్సిద్ధిలో ఉన్న నాకు ఎవరు ఈ తపస్సుకు అంతరాయం కలిగించారు అని చూస్తే ఆయన ఎదురుగ్గా పొదల్లో కూర్చోన్నటువంటి మన్మధుడు కనిపిస్తాడు. అప్పుడు ఆయన కోపం వస్తుంది. తండ్రి అయిన నా మీదే నువ్వు ఇలా ప్రవర్తిస్తావా, నాకే కోరిక కలిగిస్తావా అని చెప్పి కోపంతో ఆయన తన 3వ కంటితో ఆ మన్మధుడిని భస్మం చేసి పారేస్తాడు, కాల్చి పారేస్తాడు. అప్పుడు దేవతలందరూ వాళ్ళు అనుకున్న పని జరగకపోగా వాళ్ళు ప్రయోగించిన మన్మధుడు కూడా కాలిపోయినాడు, అనంగుడైపోయాడు, శరీరం లేని వాడైపోయినాడు. అప్పుడు మళ్ళీ ఆయన భార్య వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తే ఆయనకి అనంగుడుగా భార్యకు మాత్రమే కనిపించే రకంగా ఆ మన్మధుడికి అమ్మవారు వరం ఇస్తారు. కానీ ఈయన కాల్చిన ఆ బూడిద, ఆ మన్మధుడిని కాల్చిన ఆ బూడిద ఒక రాశిగా ఏర్పడితే దాన్ని మనకు గణపతులు మన పురాణాల ప్రకారం చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి పెళ్ళే కలిగితే ఆ గణపతి ఎట్టు వచ్చాడు అనుమానం వస్తుంది మనకి. కానీ పురాణాల్లో చాలా మంది గణపతులు ఉన్నారు. వారిలో చిత్ర గణపతి అనే ఆయన అక్కడికి వస్తాడు. ఆ ప్రదేశానికి వచ్చి ఈ యొక్క బూడిద రాశిని, అతని యొక్క శరీరం కాలిపోయిన ఆ బూడిద రాశిని చూసి, ఆయన పేరు చిత్ర గణపతి, చిత్రాలు చేస్తుంటాడు. ఆయన ఏం చేశాడంటే ఆ బూడిదనంతా ఉపయోగించి ఒక బొమ్మను తయారు చేశాడు. కాకపోతే ఆ బొమ్మ ఎలా ఉందంటే, శివుని యొక్క రౌద్ర రూపంతో చూసినటువంటి కోపం వల్ల వచ్చిన అగ్ని కదా అది, కోపాగ్ని కదా అది. అందువల్ల ఏమైపోయింది, దానివల్ల వచ్చింది కాబట్టి ఆ బొమ్మ చాలా భయంకరంగా ఉంది. పైగా దానికి ప్రాణం పోసేసరికి
ఆ బొమ్మ వికృత రూపంతో బయటకు వచ్చేస్తుంది. అంటే పెద్ద దృఢకాయంతో వచ్చేసింది అనమాట. అప్పుడు ఆయన అది చూడంగానే బ్రహ్మదేవుడే వచ్చి ప్రాణం పోస్తాడు. బ్రహ్మదేవుడు చూసి భండ భండ అంటాడు. భండ భండ అంటే సిగ్గు లేనివాడు అని అర్థం. అని అలా అనుకోకుండా ఆయన నోట్లో ఆ పదం వచ్చేస్తుంది. అదే అతని పేరైపోతుంది. సరే, ఇంత దృఢకాయుడు బయటికి రాగానే రాక్షసులందరూ ఇంకా ఆయన ఆశ్రయిస్తారు. అబ్బా, మనకు బలాఢ్యుడు దొరికాడు. పైన ఆ బండాసురుడు ఏం చేస్తా, ఆయన పేరు బండాసురుడు. ముందు బండాసురుడు కాదు, తర్వాత బండ అసురుడు అయ్యాడు, రాక్షసుడు అయ్యాడు. రాక్షసులంతా ఆయన ఆశ్రయించి ఆయనకి రాజ్యానికి రాజుగా చేసుకొని వాళ్ళ నాయకుడిగా చేసుకున్నారు. ఇంకా నాయకుడు అయిన తర్వాత ఈయన బలగం పెరిగిపోయింది. దాని తోడు ఈయన శివారాధకుడు, శివుడి కోసం తపస్సు చేస్తాడు, చేసి వరాలు పొందుతాడు. ఎటువంటి వరాలు పొందుతాడు? ఈ బ్రహ్మాండంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఆయనతో యుద్ధం చేయాలంటే ఎదుటి వాళ్ళలో ఉండే శక్తి అంతా అతనికి వస్తుంది. అలాంటి వరం పొందుతాడు. పొందేగాక ఆయన శరీరంలోంచి ఆయనకు భుజాల నుంచి విశుక్రుడు విషంగుడు అనేవాడిద్దరు వస్తారు, ఆయన తమ్ముళ్ళు. వీళ్ళ ముగ్గురు కలిసి ఈ బ్రహ్మాండాలంతా ఆక్రమించుకొని వాళ్ళ శక్తి ఈ విశ్వం అంతా ఉండాలా, ఈ బ్రహ్మాండం అంతా ఉండాలని నిర్ణయించుకుంటారు. అదీగాక మనం హాయిగా మనం సుఖంగా ఉన్నాం, మన బలం చేత, మనకు వచ్చిన వరాల చేత. అలాగే మనం నమ్ముకున్న వాళ్ళంతా ఉన్నారు, రాక్షసులు మాత్రమే సంతోషంగా ఉండాలా. ఈ బ్రహ్మాండంలో మిగతా ఏ జాతి కూడా వాళ్ళు పొందే ఆనందం పొందకూడదు అనే ఒక దురాలోచన చేస్తారు. చేసిందే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేస్తారు. ఎలాగా? ఒక్కొక్కడు ఒక్కొక్క లోకానికి వెళ్తాడు. ముగ్గురు సూక్ష్మ రూపంలో, అంటే 3 లోకాలు వెళ్ళిపోతారు. సూక్ష్మ రూపంలో వెళ్ళి పురుషుల్లో ఉండే పురుషత్వాన్ని, స్త్రీలలో ఉండే స్త్రీత్వాన్ని తీసేస్తారు. ఆ శక్తిని వాళ్ళు తీసేసుకుంటారు. ఎప్పుడైతే ఆ శక్తి వాళ్ళు తీసేస్తారో, ఇంకా అసలైంది అది తీసేస్తే ఇంకేముంది? ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య వ్యామోహం ఉండదు, దానివల్ల సంతానం ఉండదు, దానివల్ల జాతులు నశించిపోతాయి. ఒక్క రాక్షస జాతి మాత్రం ఉంటుంది. ఇది మిగతా అందరు కనుక్కోలేకపోతారు, కానీ ఒక్క దేవతలు కనుక్కుంటారు. ఏదో జరుగుతోంది మనకి. దేవలోకానికి కూడా పోయి వాళ్ళకు కూడా అలా చేశారు. వాళ్ళు దేవతలకు అనుమానం వచ్చింది, ఏదో జరుగుతోంది, ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే వాళ్ళకి దివ్య దృష్టి ఉండే వాళ్ళు కనుక్కునేస్తారు. ఓహో, ఈ బండాసురుడు ఈ పని చేస్తున్నాడు అనేసి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడిని అడుగుతారు. బ్రహ్మదేవుడు ఆ బండాసురుడు మనకుండే ఈ బ్రహ్మాండంలో ఉండే ఎవరి చేత కూడా వాడిని ఎవరు ఎదిరించలేరు, ఓడించలేరు వాడిని అంటాడు. సరే, మరి విష్ణు దగ్గరికి పోతారు. విష్ణుదేవుడు కూడా చెప్తాడు, నేను మామూలుగా అవతారాలు ఎత్తు ఉంటాను శాంతి కోసంగా, కానీ ఇప్పుడు వీడి బ్రహ్మాండంలో ఉండే వాళ్ళ చేత ఈ బ్రహ్మాండంలో ఉండే వాళ్ళు ఎవరు వాడిని ఎదిరించలేరు. నేను ప్రయత్నం చేసినా కూడా నా సగం శక్తి వాడికి పోతుంది. అటువంటి వరం పొందాడు వాడు. కాబట్టి ఇది కాదు దీనికి మార్గము, మనం బ్రహ్మాండాలకు అవతలున్నటువంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వస్తేనే వీడు వాళ్ళ చేత మరణిస్తాడు, వాళ్ళ చేతిలో చనిపోతాడు అని చెప్తాడు విష్ణుదేవుడు. అప్పుడు విష్ణువు, బ్రహ్మదేవుడు, దేవతలంతా కలిసి బ్రహ్మాండాలకు అవతలున్న ఆ ప్రాంతానికి వెళ్ళి పెద్దగా పిలుస్తారు, స్తోత్రం చేస్తారు. మేము ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాము, దయచేసి మీరు రాండి అని పిలుస్తారన్నమాట. అప్పుడు అక్కడ ఉండే ఆ శంభుదేవుడు వస్తాడు. ఏం మీ సమస్య అంటే, ఈ సమస్య చెప్తారు, వీడు చేసే పనులని చెప్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, పైనుంచి పరాశక్తి రావాల్సిందేను, పరాశక్తి రావాలంటే మాత్రం ఒక హోమం చేయాలి, చేస్తేనే ఆమె వస్తారు, మీకు సహకరిస్తారు, మిమ్మల్ని రక్షిస్తారని చెప్తాడు. అప్పుడు ఆయన పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేసి, ఆ హోమగుండంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన అంటాడన్నమాట, మనం ఇక్కడ హోమం చేస్తున్న విషయం వాడికి తెలిస్తే ఆ బండాసురుడికి, వాడు వచ్చి విఘ్నం కలిగిస్తాడు.
కాబట్టి వాడికి తెలియకుండా జరగాలి ఈ హోమం అని చెప్తాడు. దానికి విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, నా మాయాశక్తితో నేను అందమైన స్త్రీని సృష్టిస్తాను. వాడు ఎంతసేపు భోగేచ్చ కదా వాడికి ఉంది, వాడిని వశపరచుకోవడానికి ఉండే శక్తి, వాడికి ఉండే బలహీనత అదే. కాబట్టి ఆ బలహీనత మీద ప్రభావం చూపిద్దాము, దాంతో వాడు లొంగిపోతాడని చెప్పి విష్ణుమూర్తి అందమైన అమ్మాయిని సృష్టించి వాడి దగ్గరికి పంపిస్తాడు. వాడు ఇంకెక్కడ అంత అందగత్త చూసుంటాడు, అట్టా అంటే అందగత్తను తయారు చేసి పంపిస్తాడు. వాడు విసుక్రుడు, విషంగుడు, ఈ వెండాసుడు ముగ్గురు ఆ మోహంలో పడిపోయేసి ఇంకా చుట్టుపక్కల ఏం జరిగి పట్టించుకోరు వాడు. ఇదే సమయం అనుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఆ శంభుడి దేవుడి దయ వలన పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి ఆ హోమగుండంలో యజ్ఞం చేయడం మొదలు పెడతారు. ఆ యజ్ఞం కూడా శంభుదేవుడు ఏం చెప్తాడంటే, మామూలుగా సెమిదలు తెచ్చి వేసి అవన్నీ చేసేసరికి ఆలస్యం అయిపోతుంది. అంత లోపల ఆ బండాసురుడు కూడా తేలుకోవచ్చు, ఏం జరుగుతుంది బయట అని చూడవచ్చు. కాబట్టి వాడికి అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని సెమిధులు కాని సెమిధులు వేయాలి. అటువంటి సెమిధులు ఎవరంటే దేవతలైన వాడు మీరే. మీకు అద్భుతమైన శక్తి ఉంది, మీకు మరణం లేదు. కాబట్టి మీరు దాంట్లో సెమిధులుగా పడినా కూడా మళ్ళీ బతుకుతారు. కాబట్టి మీరు ఈ యజ్ఞగుండంలో పడవలసింది సెమిధులుగా. అప్పుడు త్వరగా అంటే ఎట్టైనా ఆత్మార్పణ చేసుకున్నప్పుడు దేవతలు అనుగ్రహిస్తారు కదా. అందుకని మీరు త్రికరణ శుద్ధిగా మీరు దాంట్లో యజ్ఞగుండంలో సమితలుగా మారండి అంటే దేవతలపై దాంట్లో పడతారు. పడినప్పుడు అప్పుడు అమ్మవారు దేవకార్య సముద్యత, అది కూడా కాక అగ్ని, ఆ చిదగ్ని అనే దాంతో ఆ యజ్ఞగుండంలో అగ్నిని ఏర్పాటు చేస్తాడు. అంటే భూమి మీద ఉండి ఈ బ్రహ్మాండంలో ఉండే అగ్ని కాకుండా ఆయన పైన ఆ బ్రహ్మాండాలకు అవతలుండే అక్కడి నుంచి వాయువు ద్వారా అగ్ని తెప్పించి ఆయన వెలిగిస్తాడు. వెలిగించి దాని ద్వారా యజ్ఞం చేస్తారు. చేసినప్పుడు దాని చిదగ్ని అంటారు. ఆ చిదగ్ని గుండెలోంచి అమ్మవారి పైకి లేస్తారు అన్నమాట. చిదగ్ని కుండ సంభూత పైకి లేస్తారు. ఇలా ఈ లలితా సహస్రం రావడానికి, దాంట్లోంచి అమ్మవారు రావడంతో మనకు లలితా సహస్రనామ స్తోత్రం మొదలవుతుంది. అక్కడి నుంచి అమ్మవారిని పై నుంచి కింద వరకు, అంటే అమ్మవారు పెట్టిన కిరీటం దగ్గర నుంచి కాలి గోరి వరకు వ్యాస మహర్షి, అదే వసిన్యా దేవతలు వర్ణిస్తారన్నమాట. ఇదే మనకి లలితా సహస్రనామంలో ఉండే విషయం. ఈ విధంగా మనకు లలితా సహస్రనామం రావడానికి వెనక ఉన్న కథ ఇది. ఈ కథ ప్రకారమే మనకి అది ముందు బ్రహ్మాండ పురాణంలో ముందే చెప్పేశారు దాన్ని. ఆ కథ జరగడం అవన్నీ అయిపోయి అదంతా అయిన తర్వాతనే అగస్త్య ఋషి హయగ్రీవ స్వామిని అడిగి ఈ లలితా సహస్రనామం చెప్పించుకున్నాడు. మనకు అక్కడి నుంచి చెప్తున్నారు కాబట్టి మనకు అవంతా బ్రహ్మాండ పురాణంలో ముందే అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారు ఈయన, మళ్ళీ కిందికి వచ్చి ఆ బ్రహ్మాసురుని దాంట్లోంచి అగ్నిగుండను లేచి వచ్చి ఆమె ఇక్కడ కామేశ్వరిగా అవతరించి, కామేశ్వరుడుగా ఆ సదాశివుడు వచ్చి ఇద్దరికి వివాహం చేసుకొని వారిద్దరు కలిసి ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నగరంలో ఉండి వారిద్దరు ఏం చేస్తారంటే ఈ బండాసురుణ్ణి సంహరిస్తారు. అమ్మవారే పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సంహరిస్తారు. మంత్రిని దండిని వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళ మంత్రి ఆమెలోంచి లేచి వచ్చిన కిరణాలే సకల సైన్యంగా సకల అమ్మవార్లుగా మారిపోయి వాళ్ళు యుద్ధం చేసి ఆ బండాసురుణ్ణి సంహరిస్తారు. ఇది మొదలు అంతా ఉండే కథ మనకు సహస్రనామాల్లో ఉంది. అది విచిత్రమైన విషయం. ఈ లలితా సహస్రనామం విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మవారి యొక్క లీలా వైభవం అంతా కూడా మన కథల రూపంలో ఉందన్నమాట. కాబట్టి మొట్టమొదటి చూచేదంతా ఈ కథే. ఈ బండాసురుని సంబంధించడం కోసం అమ్మవారు రావడం, ఆమెను వర్ణించడం, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవడం, పెళ్లి అయిన తర్వాత వాడిని సంహరించడం. మనకు బ్రహ్మాండ పురాణంలో ఏముంటుందంటే సంహరించిన ఆమె వెళ్ళిపోతానంటుంది. నేను మళ్ళీ బ్రహ్మాండానికి అవతరణ మా లోకానికి మణిదీపానికి వెళ్ళిపోతానంటే దేవతలు ఋషులు అందరు కలిసి అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మా, ఇంత గొప్ప శక్తితో ఇక్కడికి వచ్చి మమ్మల్ని రక్షించావు, ఇంత దయామూర్తివి, ఇక్కడ నీవు
వెలిసి ఉండి మమ్మల్ని ఎప్పటికీ రక్షించవలసింది అని ప్రార్థిస్తే అమ్మవారు ఇక్కడ ఈ భూలోకంలో 16 ప్రదేశాల్లో ఆమె ఇక్కడ నిలబడ్డారు. కాదు 16 ప్రదేశాలు ఒక్కొక్క పేరుతో ఉందన్నమాట. ఉండి ఆమె ఇక్కడ నిలబడిపోయినారు 16 ప్రదేశాల్లో. అలాగా అంటే ఆమె అంశ ఇక్కడ ఉండిపోయింది. ఆమె వెళ్ళిపోయినా ఆమె అంశ ఇక్కడ 16 ప్రదేశాల్లో ఉండి 16 పీఠాల్లో ఉంది. ఉండి అమ్మవారి యొక్క పీఠాలు ఉండి మన విశ్వాన్ని అంతా రక్షిస్తున్నది అమ్మవారు. ఇది మనకు బ్రహ్మాండ పురాణంలో అక్కడితో ఆ కథ అక్కడికి అయిపోతుంది. మనకి ఇక్కడ నుంచి లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని, మళ్ళీ మహిమల గురించి, అమ్మవారి తత్వం గురించి మనకు చెప్పుకుంటూ వస్తారు. దీంట్లో మొత్తానికి 4 విభాగాలుగా 4 అంశాలు మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. ఏంట్లో లలితా సహస్రనామంలో మొదట స్థూల రూప వర్ణన, అంటే అమ్మవారి పైన కిరీటం పెట్టుకునే దగ్గర నుంచి కాలి గోరి వరకు అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు. అంటే ఆమె ఎలా అచ్చదగ్నిగుండం నుంచి వచ్చింది, ఆ వచ్చిన ఆమె ఎలా ఉంది అనే విషయాన్ని వర్ణిస్తారు. అది స్థూల రూపం. దాని తర్వాత సూక్ష్మ అని చెప్తారు, అంటే మంత్రం. అమ్మవారి యొక్క మంత్ర విశేషాలన్నీ దీంట్లో ఉన్నాయి ఈ లలితా సహస్రనామంలో. కాబట్టి మనకి మంత్ర విశేషాలని చెప్తారన్నమాట. మంత్ర విశేషాలు కూడా ఎలా ఉంటాయంటే, అంటే అమ్మవారు ఋషులకంతా మంత్ర రూపంలోనే కనిపించారు, దర్శనం ఇచ్చారు. వాళ్ళు ఉపాసన చేసినప్పుడు ఆ బీజాక్షర రూపంలోనే వాళ్ళకి దర్శనం ఇచ్చారు. కాబట్టి మంత్ర రహస్యాలు కూడా మనకి ఈ లలితా సహస్రనామంలో కనిపిస్తాయి అన్నమాట. దాని తర్వాత సూక్ష్మతర అనే అంశాన్ని ఇక్కడ తెలియజేస్తారు. సూక్ష్మతర అంటే మన శరీరంలో ఉండే మన షట్చక్రాల్లో ఎలా ఉన్నారు, సహస్రాల దాకా ఎలా ఉన్నారు అనే విషయాలు కూడా మనకు దీంట్లో వివరంగా తెలియజేస్తారు. అక్కడ ఒక్కొక్క చక్రంలో ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క చక్రంలో ఏ దేవతలు ఉన్నారు, వాళ్ళకు మనం పెట్టాల్సిన నైవేద్యం ఏంది, అవి కూడా వివరంగా చెప్పారు దీంట్లో ఈ సహస్రనామంలో. తర్వాత సూక్ష్మతమ, ఇంకా అమ్మవారి తత్వాన్నంతా కూడా ఎక్కువ తత్వం గురించి పదాలు ఎక్కువ ఉన్నాయి. అమ్మవారి మహిమ గురించి, అమ్మవారి తత్వం గురించి మనకు బాగా వివరించారు దీంట్లో. ఆమె లీలల గురించి కూడా అవన్నీ ఈ 4 విభాగాలుగా మనకు మొదటి నుంచి చివరి దాకా వర్ణించారు ఈ లలితా సహస్రనామంలో. ఈ విధంగా ఈ లలితా సహస్రనామానికి వెనక కథ అది, దీంట్లో ఉండే అంశాలు ఈ విధంగా దీంట్లో వర్ణించారన్నమాట. మనం ఈరోజు తెలుసుకుంది ఆ లలితా సహస్రం రావడానికి కారణం ఏంది, దాంట్లో ఉండే ముఖ్య అంశం ఏంది అనే రెండు విషయాలు తెలుసుకున్నాము. రేపటి నుంచి అమ్మవారి యొక్క సహస్రనామాన్ని మొదలు పెట్టుకుందాం. అంటే ముందు ధ్యాన శ్లోకాలు. ఈ ధ్యాన శ్లోకాలు కూడా మనకి బ్రహ్మాండ పురాణంలో లేవు, ఒక శ్లోకం మాత్రం ఉంది. మిగతావంతా దుర్గా సప్తసతిలో నుంచి తీసుకున్నారు. అంటే వాళ్ళు అది చేస్తే మంచిదని, ధ్యానం ప్రక్రియ బాగుంటుందని చెప్పి ఆ శ్లోకాలు తీసుకొచ్చి అందులో పెట్టడం జరిగింది. కానీ మనం అర్థం తెలుసుకోవడం తప్పేం లేదు కదా, కాబట్టి వాటిని అర్థం తెలుసుకుందాం రేపు. కాబట్టి ఇవాటి విశేషాంశాలు ఇవి అన్నమాట. రేపు ఆ ధ్యాన శ్లోకాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.